ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రి సవితకు విమానాశ్రయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి సవిత విశాఖ విమానాశ్రయం నుంచి అనకాపల్లికి రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. అడ్డొచ్చేకండి మీడియా అమ్మా నమస్కారం డిపార్ట్మెంట్ మేడం గారు అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి హెడ్ క్వార్టర్స్లో మహాతల్లి ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలి అని కోరుకొని ఈరోజు ఒక గొప్ప దేవస్థానాన్ని కూడా నాకు ఈరోజు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. ఎందుకంటే నూకాల తల్లి దేవస్థానం చూడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి దేవస్థానాలు కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు, అన్ని అభివృద్ధి జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 14-19లో రాష్ట్రం విడిపోయిన కష్టకాలాల్లో ఉన్న దేవస్థానాలు, మనుషుల మనోభావాలని కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పటికే 10 కోట్ల డబ్బులు కేటాయించిన, 10 కోట్ల నిధులు కూడా కేటాయించిన, అదేవిధంగా 3 ఎకరాల 90 సెంట్లు. మరి అప్పుడు స్థానిక శాసనసభ్యులుగా ఉన్న మన గోవింద్ గారు కావచ్చు, ఈ గుడి అభివృద్ధి కోసం స్థానికులందరూ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డారు. మరి ఆ నూకాలమ్మ గారి ఆశీర్వాదంతో మనకు పట్టిన దయ్యాన్ని, ఈ దయ్యం ఉంటే మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదు, ఈ ప్రజలు బాగుంటారు. అమ్మగారి ఆశీర్వాదంతో మళ్ళీ మనకు స్వర్ణ యుగం కలిగిందని కూడా తెలియదు ఆ తల్లి ఆశీర్వాదంతో. మరి కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా 2 సార్లు ఈ దేవస్థానం దర్శనం చేసుకోవడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. అమ్మగారి సేవలు, అమ్మగారు ఎల్లప్పుడూ ఈ రాష్ట్రం బాగుండాలి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం గారు బాగుండి వాళ్ళ నుండి 100 ఏళ్ళు ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలని మేమందరం కోరుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే వారిద్దరూ బాగుండాలి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఆమె శక్తి ఈరోజు తెలియటంతో నాకు కూడా చాలా గర్వంగా, ఎందుకంటే ఒక శక్తి ఇక్కడికి రాగానే ఒక శక్తి వచ్చినట్లు, ఎందుకంటే ఒక ధైర్యం వచ్చినట్టు అనిపించింది. ఎందుకో మరి అది ఈ మహాతల్లి శక్తి ఏమో అనుకోవాలి. ఎందుకంటే దేవస్థానంలోకి అడుగు పెట్టగానే ఏదో ఒక ధైర్యం కలిగినట్లు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ తల్లి ఆశీర్వాదం ఎల్లవేళలా మనందరికీ ఉంటుందని కూడా ఆశిస్తున్నాం. Vamos a
వద్దా